హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంటలోని ఆర్మీ భూములలోకి వెళితే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పోలీసులు ఎవరొచ్చినా వారిని అధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించింది. మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే తెలియజేయాలని హైకోర్టు సూచించింది. హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంటలోని ఆర్మీ భూములలోకి వెళితే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పోలీసులు ఎవరొచ్చినా వారిని అధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించింది. మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే తెలియజేయాలని హైకోర్టు సూచించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమాన్, లోతుకుంట భూముల ఇష్యూలో మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. సో ఇదే కేసు విచారణలో 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. సో ఆర్మీ భూముల్లో ప్రవేశిస్తే హైడ్రా అధికారులకు సంఖ్యలు వేయాలంటూ హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. సో హైడ్రా పోలీసులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులకు హైకోర్టు సూచనలు జారీ చేసింది. సో లోతుకుంటలో ఆర్మీ భూములను జోక్యం చేసుకోవడం మీద మాత్రం 2 రోజుల క్రితం హైడ్రా చీఫ్ రంగనాథ్ ను హైకోర్టు తీవ్రంగా మందలించింది. సో మళ్ళీ ఆ భూముల జోలికి వస్తే కనుక తమకు తెలియజేయాలంటూ కూడా ఆర్మీకి ఏదైతే హైకోర్టు సూచనలు చేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే లోతుకుంట భూముల వ్యవహారంలో మాత్రం గత కొద్ది రోజులుగా ఏదైతే ఏదైతే ఆర్మీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తినటువంటి పరిస్థితి. సో ఆ భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవి. సో రాష్ట్ర ప్రభుత్వంలో వస్తాయంటూ కూడా ఇప్పటికే ఇటు గత కొద్ది రోజులు వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఏదైతే ఆ భూములకు సంబంధించి ఆ ల్యాండ్ లో హైడ్రా ప్రవేశించింది. సో దాని తర్వాత ఏదైతే ఇటు ఆర్మీ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ వివాదం నేపథ్యంలో ఇటు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ముఖ్యంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. సో ఆ ఆర్మీ భూముల జోలికి వస్తే కనుక హైడ్రా అధికారులకు సంఖ్యలు వేయాలంటూ కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ వ్యవహారంతో మాత్రం ప్రస్తుతం ఒక్కసారిగా ఇటు హైడ్రా అధికారులు డైలమాలో పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే మాత్రం బ్యాక్ టు బ్యాక్ కొంత హైడ్రాకు ఏదైతే హైకోర్టులో చేతనుభవం ఎదుగుతున్నటువంటి పరిస్థితి. సో ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నటువంటి నేపథ్యంలో సో మరోసారి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రం హైడ్రా అధికారులు అయితే కింద షాక్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.